ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వలెంట్ టు 0గా రాసుకుంటాం. ఆల్ఫా బీటా మూలాలు ఇన్పుట్గా ఇచ్చి నాకు వర్గ సమీకరణము కనుక్కోమంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వలెంట్ టు హెచ్. వర్గ సమీకరణం ఇచ్చి మూలాలు కనుక్కోమనొచ్చు, మూలాలు ఇచ్చి వర్గ సమీకరణము రాయొచ్చు. దీంట్లో మూలాల మొత్తము మైనస్ బి బై ఏ, మూలాల మొత్తము మైనస్ బి బై ఏ. మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాము. మూలాల మొత్తము కనుక మైనస్ బి బై ఏ కనుక అవుతే మూలాలు సమానము బట్ ఆపోజిట్ సైన్ ఉంటే బి వాల్యూ 0 అవుతుంది. రైట్, ఎక్స్కి ముందున్న గుణకాన్ని మనము బి అంటాము, ఎక్స్ స్క్వేర్కి ముందున్న గుణకాన్ని ఏ అని అంటాము. బి గనక 0 గనక అవుతే రెండు మూలాలు సమానమైన వాల్యూలు బట్ ఆపోజిట్ సైన్లు. మూలాల లబ్ధము సి బై ఏ, మూలాల లబ్ధము సి బై ఏ, మూలాల లబ్ధము సి బై ఏ. ఒక మూలము ఆల్ఫా, ఇంకో మూలము దాని విలోమము 1/ఆల్ఫా గనక అవుతే కండిషన్ ఏంటి సార్? సి ఈక్వలెంట్ టు ఏ. కండిషన్ ఏంటి? సి ఈక్వలెంట్ టు ఏ. ఆల్ఫాకి ఏంటి సార్? సపోజ్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0. ఇది వర్గ సమీకరణము. రెండు మూలాలు ఉన్నాయి, ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా ఏమో మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac రైట్ బై 2a. బీటా ఏమో మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీని నుంచి మనకు ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, దీని నుంచి మనకు ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది, దీని నుంచి మనకు ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. అదే మూలాలు గనక సమానము గనక అవుతే బీటా ఈక్వలెంట్ టు ఆల్ఫా అవుతే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వలెంట్ టు 0 అవుతుంది. రెండు మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలి? మూలాల మొత్తం ఇచ్చాడు, మూలాల లబ్ధం ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా బీటా ఇచ్చాడు, వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలి? రైట్, ఇవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్లు మనం చూసాము. ఒక మూలము ఆల్ఫా, ఇంకో మూలము 3α అయినప్పుడు మనం కే వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఇట్లాంటి క్వశ్చన్లకు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఈజీ మెథడ్, ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేయవచ్చు. మనము ఆల్జీబ్రాలో నేను చాలాసార్లు మీకు క్లాస్లో చెప్పాను సార్, మొత్తం ఆల్జీబ్రా బీజగణితము మొత్తం తీసుకుంటే మ్యాక్సిమం మనకు 4 వెరైటీ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి. మొత్తం మనకు 4 వెరైటీ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్లు ఏంటంటే, క్వశ్చన్లో చరరాశి ఉంటుంది, క్వశ్చన్లో చరరాశి ఉంటుంది, ఆన్సర్లో అంకెలు ఉంటాయి, ఆన్సర్లో అంకెలు ఉంటాయి. క్వశ్చన్లో చరరాశి ఉంటుంది, ఆన్సర్లో అంకెలు ఉంటాయి. ఇంకోటి ఏంటి సార్ వెరైటీ? క్వశ్చన్లో చరరాశులు ఉంటాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉంటాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉంటాయి. క్వశ్చన్లో సంఖ్యలు ఉంటాయి, ఆన్సర్లో సంఖ్యలు ఉంటాయి, ఆన్సర్లో సంఖ్యలు ఉంటాయి. క్వశ్చన్లో సంఖ్యలు ఉంటాయి, ఆన్సర్లో చరరాశులు ఉంటాయి, ఆన్సర్లో చరరాశులు ఉంటాయి. మీరు ఆల్జీబ్రాలో ఏ టాపిక్ తీసుకున్నా బహుపదుల దగ్గర నుంచి రైట్, లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్, పాలినామియల్ రిలేటెడ్ క్వశ్చన్స్, శ్రేణులు కానీ, బైనామియల్ థీరం కానీ, సర్ట్స్ అండ్ ఇండిసెస్ కానీ, లాగరిథమ్స్ కానీ, మీరు ఏది తీసుకున్నా క్వశ్చన్ని మనము ఈ 4 వెరైటీలో ఒక వెరైటీలో మనం పెట్టొచ్చు. ఏంటా 4 వెరైటీలు? క్వశ్చన్లో మనకు చరరాశులు కనబడతాయి, క్వశ్చన్లో చరరాశులు కనబడతాయి, ఆన్సర్లో సంఖ్యలు కనబడతాయి, ఆన్సర్లో సంఖ్యలు కనబడతాయి. క్వశ్చన్లో చరరాశులు కనబడి ఆన్సర్లో సంఖ్యలు కనబడితే రైట్, ఆన్సర్ ఆప్షన్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి.